హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో తిరువాత బువ్వ అండి. అదేనండి, కొద్దిమంది బగారా రైసు, తిరువాత అన్నం, కలర్ రైసు అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. మా రాయలసీమలో అయితే కనుక ఎక్కువగా తిరువాత బువ్వ, తిరువాత అన్నం పిలుచుకుంటూ ఉంటాము. ఈ తిరువాత బువ్వని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. స్టవ్ పైన తిరువాత అన్నం వండుకోవడానికి సరిపడా గిన్నెను పెట్టేసుకోవాలండి. నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలో చేస్తున్నాను. మసాలా అంతా వేగిన తర్వాత కుక్కర్లో పెట్టేస్తాను. 2 ప్రాసెస్లో చేస్తున్నాను. గిన్నె పెట్టేసిన తర్వాత ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మరో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. దీన్నంతా లో ఫ్లేమ్లో చక్కగా కరగనివ్వాలండి. ఇందులో 2 లేదా 3 బిర్యానీ ఆకుల్ని, అలాగే చెక్క లవంగ పీసెస్ని, 2 యాలకల్ని, షాజీరా, స్టోన్ ఫ్లవరు, అనాస పువ్వు వీటినన్నింటినీ వేసుకోవాలండి. 4 మిరియాలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే చక్కగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదండి, మీడియంగా వేసుకుంటే సరిపోతుంది. వీటినన్నింటినీ దూరగా వేగనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా వేపుకోవాలి. ఆయిల్లోనే వీటినన్నింటినీ వేపుకోవాలి. కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి, రైస్ అనేది బాగుంటుందన్నమాట పెరుగు యాడ్ చేసుకోవటం వలన. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకోవటం వలన అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతుంది, టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట మెత్తగా. ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోండి. పుదీనా ఉంటే పుదీనాను కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పుదీనాని యాడ్ చేయలేదు, కొత్తిమీరని మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరను వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఏ మాత్రం మాడిపోనివ్వకుండా 2-3 సార్లు కదుపుతూ వేయించుకోవాలి. మాడిపోతే కనుక టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. తిరువాత బువ్వ టేస్ట్ అనేది బాగోదనమాట. ఏమాత్రం మాడిపోనివ్వకుండా మంచిగా వేపుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత మంచి వాసన వస్తున్నప్పుడు మాత్రమే మనం రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే రైస్ని ముందుగానే నానబెట్టి ఉంచానండి. 1 కప్ టు 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచడం వలన రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. పాత రైస్ అయితే 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోండి. కొత్త రైస్ అయితే కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. రైస్ని ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా